నా పేరు మంగాశ్రీ, ఎండిఎం మధ్యాహ్న భోజనంకి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాల్లో మధ్యాహ్న భోజనం అన్నది గుర్తుంది ప్రభుత్వానికి. కానీ బడ్జెట్ సమావేశాల్లో మాకు ఈరోజు మధ్యాహ్న భోజనం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బడ్జెట్ అన్నది కేటాయించాలి, వాళ్ళకి ఇవ్వాలని కూడా మా గురించి ఏమీ మాట్లాడలేదు ప్రభుత్వం. అలాగా ప్రభుత్వం నుంచి అయితే మేమైతే మధ్యాహ్న భోజనం వాళ్ళు వండి పెట్టడం చాలా చాకరీ చేస్తున్నాం తప్ప ప్రభుత్వం నుంచి ఏది గుర్తింపు అన్నది మాకు ఉండట్లేదు. మాకు ఏంటంటే ఉదయము 9 గంటలకు వెళ్తే సాయంకాలం 2-3 అయిపోతుంది, అక్కడ ఉంటున్నాం, చాకరీ గొడ్డి చాకరీ చేస్తున్నాము. అలాగా ఇప్పుడు ఎలిమెంట్ స్కూల్ చూస్తే ₹5.88 వస్తుంది. హై స్కూల్ చూస్తే ₹8.45 ఇస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోద్ది అన్నది ప్రభుత్వం నిలదీసి అడుగుతున్నాము. ఇది ఏమాత్రం సరిపోదు. అలాంటిదే ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో కొత్త మెనూ వచ్చింది. కొత్త మెనూకి అక్కడ మేము వెళ్ళే ట్రైనింగ్కి వెళ్తే గుడ్లు వేపు చెయ్యి పెట్టమంటున్నారు, వేపాలంటున్నారు, 4 రకాల కూరలు ఉండమంటే ఎలా? ప్రభుత్వం నుంచి ఇచ్చేది ₹5, ₹8 ఇస్తే మేము బయట టిఫిన్ తింటే, ఒక పూట టిఫిన్ తింటే ₹45, ₹50 అవుతుంది. టీ చూస్తే ₹10, టీ తాగిసి పడేస్తున్నారు. అలా 4 రకాల కూరలు ధరలు విపరీతంగా పెరుగుతుంటే 4 రకాల కూరలు ఎలా వండి పెట్టగలము? అలాగా ఏదైతే అర్బన్ సిటీ ఏదైతే ఉందో అక్షయపాత్ర వాళ్ళు తీసుకున్నారు. అక్షయపాత్ర వాళ్ళు ఫుడ్ ఏదైతే తీసుకున్న తర్వాత రాగి జావ ఆలే ఇవ్వాలి, సప్లై చేయాలి. గ్యాస్ కూడా ఆలే సప్లై చేయాలి. లేదు గుడ్డు ఉడకబెట్టి వాళ్ళే ఇవ్వాలని చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం వండి పెట్టిన వాళ్ళకి రాగి జావ పెడుతున్నారు, గుడ్డు ఉడకబెట్టమంటున్నారు. అలాగే గుడ్డు ఫ్రై చేయమంటున్నారు. మరి టౌన్ సిటీ వాళ్ళు కూడా అక్షయపాత్ర వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వడం లేదు. వీళ్ళ కింద ఏదైతే ఉన్నారో గ్యాస్ మీ జీతం పెట్టి మీరే ఇడిపించేసుకోండి అమ్మా, మీరే గుడ్డు ఉడకబెట్టేసి ఇచ్చేయండి అమ్మా, గ్యాస్ రాగి జావ కూడా మీరే ఇవ్వాలమ్మా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎంత న్యాయం ఎంత కరెక్ట్ అన్నది మాకు అర్థం కావట్లేదు. మాకు డిమాండ్ ఏంటంటే గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి, అలాగే మెనూ ఛార్జీలు ఇవ్వాలి. మాకు 3 నెలల నుంచి వేతనాలు లేవు, అప్పులు చేసి వండి పెడుతున్నాము. జీతాలు కూడా ఇప్పటికొచ్చి జీతం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాటన్ యూనిఫామ్ ఇవ్వాలి, మాకు వేతనాలు పెంచాలి. ఏదైతే మెనూ ఛార్జీ పిల్లడికి ఒక ₹20 చొప్పున పెంచాలి. అలాగా మాకు ప్రమాద బీమా వస్తుంది. ప్రమాద బీమా వల్లని ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగిన అంబల్లో రాగి జావలు పడిపోయినా ఏం చేసినా కూడా మాకు గుర్తించింది ఏమీ లేదు. మా హాస్పిటల్ ఖర్చు మేమే చేసుకోవాల్సి వస్తుంది. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే మాకు ప్రమాద బీమా కావాలి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, కాటన్ యూనిఫామ్ ఇవ్వాలి, మా ఉద్యోగంగా భద్రత కల్పించాలి. అలాగే మాకు డిమాండ్ ఏంటంటే మాకు పర్మనెంట్ చేయాలి.